ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ తెలిపారు. జిల్లాలో ఇప్పటిదాకా 141,266 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. తద్వారా కనీస మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా దక్కుతుందన్నారు. ఈ రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు 345 కేంద్రాలు మన జిల్లాలో ఏర్పాటు చేసి మనకి దిగుబడి ఏదైతే 3 లక్షల మెట్రిక్ టన్నుల వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కరీంనగర్ జిల్లా మనకి అలాట్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా ప్రతిరోజు 8 నుంచి 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో దిగుబడి అవుతుంది. ఎక్కువ మిల్లులు కావటం వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది జరగట్లేదు. ఆ ఇబ్బందులు లేకుండా అధికారులందరూ కూడా పర్సనల్గా మానిటర్ చేస్తారు. అంటే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రతి సెంటర్కు మినిమం 3 లారీలు అరేంజ్ చేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేసి సవ్యంగా రవాణా జరగటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ